మీరు వెళ్ళిపోయినాక సీఏ గారు లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్ళినా కేసు పెట్టమంటారా లేకపోతే కాంప్రమైజ్ అవుతారా అని అడిగారు. ఎందుకంటే రాత్రి మమ్మల్ని కొట్టారు కాబట్టి కేసు పెట్టమంటారా లేకపోతే కాంప్రమైజ్ అవుతారా అని అడిగారు. మీరు స్టేషన్కి వెళ్ళారు? రాత్రి వెళ్ళారా? రాత్రి వెళ్ళాం మేడం. ఎంత ఏ టైంకి వెళ్ళారు? 10:30, 11 అవ్వచ్చు మేడం. వెళ్ళింది కాంప్రమైజ్ అవుతామని మా బాబాయ్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ సంవత్సరానికి 6 బియ్యం బస్తాలు ఇల్లు వాళ్ళు ఉండే ఇల్లు ఇస్తాము. మా నాన్న తాతయ్య వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోతారు. వేరే ఇల్లు ఉంది, వేరే ఇంటికి వెళ్ళిపోతారు. ఇది సొంత ఇల్లే మేడం, ఇది సొంత ఇల్లే. ఇక్కడ మమ్మల్ని నుంచి వాళ్ళు ఇంకో సొంత ఇంటికి వెళ్తామని చెప్పారు. ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత సీఏ గారు సాయంత్రం 5 గంటలకు వచ్చి మాట్లాడదాము, మీరు మాట్లాడుకొని రండి అని చెప్పారు. బయటకు వచ్చినాక మా మావయ్యతో అన్నారు, వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని అనేసి వెళ్ళిపోయాడు మేడం. అందుకని ఈ ఒప్పంద పత్రం తీసుకొని వచ్చాం మేడం. సార్ ఒప్పందం అంటే సంబంధం లేదు అంటే ఇవ్వటం సంబంధం లేదా లేకపోతే ఇంకే విధంగా? ఇవ్వడం సంబంధం లేదు అని అన్నారు మేడం. అందుకని ఈ ఒప్పంద పత్రం తీసుకొని వచ్చింది మేడం. అంటే ఇందులో ఏం రాశారు? ఆ ఒప్పందం ప్రకారం మాకు ఇవ్వమనా? ఇవ్వమండి, ఇన్ని రోజులు ఖాళీ చేస్తారు అని చెప్పారు సీఏతో. 2 రోజుల్లో ఆ 2 రోజుల్లో ఖాళీ చేస్తాం అన్నారు. ఇన్ని సంవత్సరానికి ఇన్ని బియ్యం బస్తాలు ఇస్తా అన్నారు. ఇంట్లో మమ్మల్ని ఉంచుతా అని చెప్పారు. వాళ్ళు మా జోలికి రాకుండా అంటే తర్వాత కొట్టకుండా చేయకుండా మమ్మల్ని ఒప్పంద పత్రం రాసుకొని వచ్చాం మేడం. అంటే మాకు రక్షణగా రాసుకొని వచ్చాం మేడం. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి సీఏ గారికి చూపించి వాళ్ళ చేత సంతకాలు పెట్టిస్తాం మేడం. అంటే ఒప్పించి సంతకాలు పెట్టించాలనేది మా ఉద్దేశం. మీ కోరిక. మరి సీఐ గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఆయన మీకు న్యాయం చేస్తారని అనుకుంటున్నా. ఓకే మేడం. మీరు వెళ్ళండి సీఐ గారి దగ్గరికి. ఓకే మేడం.